టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఆ లైవ్ చూద్దాం. రాజీవ్ రెడ్డి గారు, ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు, జాకిర్ హుస్సేన్ గారు, జాఫర్ గారు, షేక్ నిజాం గారు, పి లక్ష్మణ్ గారు, పిల్లి చంద్రశేఖర్ గారు, షేక్ రవతుల్లా గారు, షబానా గారు, సౌదిక్ వలి గారు, అల్తాఫ్ గారు, బాగి ఓబులపల్లి గారు, వలిబాషా గారు, కాయగూర్ల హనుమాన్ గారు, నిత్య భారతి గారు, ఎండి నాగభూషణం గారు, నగేష్ గారు, హరిభూషణ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు. వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండ వేసుకోవాల్సి కోరుతా ఉన్నాను. ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి, స్టేజ్ వీక్గా ఉంది, ఒకేసారి అంతమంది రావద్దండి దయచేసి. అక్కడ ఆపబా తమ్ముడు, అక్కడ ఆపు, వర్మ అక్కడ ఆపు. అసలు రూట్ కాదు, అది రూటే కాదు. కొంచెం డిసిప్లిన్ గా ఒకరి తర్వాత ఒకరు రండి ప్లీజ్. స్టేజ్ ఊగింది, ఆగండి, దిగండి, కొద్దిగా స్టేజ్ ఊగుతుంది. దిగు తమ్ముడు, కొద్దిగా ఆగండి, ఊగుతుంది, పడితే మన కాళ్ళు పిలుస్తాం, అందరం పిలుస్తాం. దయచేసి పంపించేయండి. ఇక్కడ స్టేక్ కిందకి వెళ్ళింది వచ్చింది. संजय को सब कुछ दिखता है. I have been many trading దాదాపు 2 ఏళ్ల తర్వాత సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి షర్మిల చేరుకుంటారు. సో టీడీపీలో అయితే భారీగా చేరికలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, సో ఇప్పుడున్న ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? ఎంతమంది చేరికలు జరిగాయి? ఇంకెంతమంది చేరే అవకాశం ఉంది? ప్రతిభ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు
చంద్రబాబు సమక్షంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే వైసీపీ కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలో చేరారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఈ అప్పులు తీర్చడానికి ఒక దార్శనికుడు లాంటి, మార్గదర్శి లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చడానికి ఒక చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పేసి ఆయన సి రామచంద్రయ్య మీడియాతో వెల్లడించారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి బావమరిది కడప జిల్లా రాయచోటికి చెందిన ద్వారకా నాథరెడ్డి, ఆయన విజయసాయిరెడ్డికి సొంత బావమరిది. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా నుంచి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీలో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి ఇప్పటికే పలు విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరెవరిని చేర్చుకోవాలి, వారి గుణగణాలు ఏంటి, గతంలో వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నవారైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వీడి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వీటిలన్నింటినీ అక్కడ స్థానికంగా ఉన్న నేతలకు వీరికి మధ్య సమన్వయం ఉండేలాగా చూసుకుని కానీ వారిని అనుమతించడం లేదు. అందులో కొంతమందిని మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ రోజు మటుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు ఉన్నాయి. అయితే వారందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారే చేరుతున్నారు. అయితే 6వ తేదీని కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతిభ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ తిలక్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్